నేడు మనం మహాత్మా జ్యోతిబా పూలేని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన ముదిగొండ ఈశ్వరయ్య గారి 82వ జయంతిని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారులు బాలకృష్ణయ్య గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారికి మన ప్రాముఖ్యత ఏమిటంటే ముదిగొండ ఈశ్వరయ్య గారు మహాత్మా పూలే గురించి ఈ రాష్ట్రానికి ప్రప్రథమంగా వారు పూలే గురించి తెలుసుకొని వారి భావజాలాన్ని మన రాష్ట్రంలో వ్యాపింపజేయడానికి చాలా కృషి చేసినారు. నాకు ఒక 40-45 సంవత్సరాల నుంచి కూడా వారు బాగా తెలుసు. నేను కొడంగల్ ప్రాంతంలో పనిచేసినప్పుడు పరిగిలో వారు ఫిషరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. అయితే అక్కడ కంట్రోల్ కూర్చొని పూలే విధానాల గురించి బాగా చర్చించేవాళ్ళం. తర్వాత నాతో చెప్పేవారు, పూలే ఒక పెద్ద సమస్య ఉంది, దాన్ని మనం ఒక మంచి స్కూల్ నడుపుదాము, తర్వాత మంచి భవిష్యత్తు ఉంది, నీవు దారి ఇవ్వాలి అని కూడా మేము మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత పూలే గారి యొక్క భావజాలాన్ని రాష్ట్రంలో వ్యాపింపజేయడానికి చాలా కృషి చేసిన వాళ్ళలో, ప్రథమంగా కృషి చేసిన వాళ్ళలో ముదిగొండ ఈశ్వరయ్య గారు ఒకరు. దాని తర్వాత ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఈ భావజాలం కొద్దిగా ఎక్కువయ్యే వరకే రాజకీయం వాళ్ళు ఏం చేస్తున్నారంటే తానే పూలే గారి గురించి ఆలోచించినట్టుగా, వాళ్ళే ప్రవేశపెట్టినట్టుగా అది వాళ్ళు డబ్బా వాళ్ళు పెట్టుకుంటున్నారు. అయితే మనం గుర్తించేది ఏంటంటే పూలే గారి యొక్క విషయం ముదిగొండ ఈశ్వరయ్య గారు రాష్ట్రంలో ప్రవేశపెట్టినారు. తర్వాత ఈ మహాత్మా జ్యోతిబా పూలే కృషి సమితి అనేటువంటిది మరి కేంద్రం ఎక్కడ అనే ప్రశ్న వచ్చినప్పుడు కారణంలో పెడితే మనకు సొంతంగా స్థలం ఉంటుంది, తర్వాత అక్కడ పాత్రబంది ఉండదు, తర్వాత మనకు సమయం బాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి కార్వాన్లో ఈ సంస్థ యొక్క కార్యాలయం స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఇకపోతే బీసీ ఉద్యమానికి వస్తే కొండా లక్ష్మణ బాపూజీ గారు మొట్టమొదటిగా బీసీ ఉద్యమాన్ని తీసినటువంటి వారి కులానికి ఒకటి చాకలి, మంగలి, గుజరాత్ అందరినీ పెట్టుకొని ఒక ప్రచార నరసంలో వాళ్ళు బాగా ప్రచారం చేసినటువంటి వారు. దాంట్లో మేము పాల్గొన్నాం. తర్వాత అందరూ ముందుకు వెళ్ళిపోయారు. ప్రప్రథమంగా ఉద్యమాన్ని బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వారు కొండలక్ష్మణ బాబుజీ. దాని తర్వాత కులాలు ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, మనం వెనుకజిక్కిపోయాం. వారికి కొండలక్ష్మణ గారికి ఎందుకంటే సైమల్టేనియస్గా ఎప్పుడైతే ముదిగొండ ఈశ్వరయ్య గారి పేరు చెప్తామో తప్పనిసరిగా వారి పేరు కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే అదే ఉద్యమంలో అదే భావజాలంతో ఉన్నారు, అదే బీసీలో ఉంది కాబట్టి చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ కామెంట్స్ని తెలియజేయండి.